చేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 అవర్స్ పాటు మనము పులియ పెడతామండి. ఆఫ్టర్ 6 అవర్స్ చక్కగా పులిసింది. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు లోతుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకుంటామండి. దాంట్లో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4, 5 గరిటెలు పిండి అంటే మీకు ఎంత మందం కావాలో అంత మందంలో రొట్టె వేసేసుకుంటారు. ఇలా వారలన్నీ ఇట్లా విడిపోతున్నప్పుడు మూకుడిని మనము చక్కగా రివర్స్ ఫ్లిప్ చేసేసుకున్నాం. చూసారా మంచిగా కాలిపోయింది రెడ్గా. ఇప్పుడు రివర్స్ చేసేసుకున్నాను. ఇంకా సెకండ్ సైడ్ కూడా మంచిగా కాలిందండి. దీనికి బెల్లం పాకం మంచి కాంబినేషన్ అనమాట. బెల్లం పాకం కోసం గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని చక్కగా దాన్ని మరగనిస్తామండి. అంతే బెల్లం పాకం రెడీ అయిపోతుంది. ఇంక ఈ వేడి దెబ్బ రొట్టిని మనం చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం పాకంతో లేదా అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.